ఏం మాది పార్సిల్ వచ్చింది. ఏమోనమ్మా ఏదో పార్సల్ వచ్చింది. నేనేం పెట్టలేదే. ఏం పార్సల్ వచ్చింది? ఏం చాలా బరువుగా కూడా ఉంది. అమెజాన్ పార్సిల్ ఇది. నేనేం పార్సిల్ పెట్టలేదే. ఈ పిల్ల ఏమన్నా పెట్టిందేమో. అక్కి నువ్వేమన్నా పార్సిల్ పెట్టావా? ఏం పెట్టావు? పార్సిల్ ఏంది ఇంత పెద్ద బాక్స్ వచ్చింది? ఇంత పెద్ద బాక్స్ ఏం పెడితే ఇన్ని వచ్చాయి దీంట్లో? షాంపూ కండిషనర్లు ఇక్కడ దొరక్క పెట్టావా? ఏంది అసలు అది? అక్కి ఉన్న బొచ్చు కూడా ఊడిపోద్దేమో అక్కి. కర్లీ హెయిర్ కా అక్కి? ఇవన్నీ చెత్తా చెదారాలన్నీ వాడి ఉన్న జుట్టు కూడా ఊడిపోయిందంటే ఈ రోజుల్లో డబ్బన్నా సంపాదించుకోగలుగుతున్నాం, ఊడిపోయిన జుట్టు రావట్లా. అంతేగా అంతేగా. ఏంది ఇంత పెద్ద డబ్బాలు వచ్చాయి? ఏంది అసలు ఇవన్నీ? ఏంటి అసలు ఇవి? షాంపూ కండిషనర్. అయితే షాంపూ కండిషనర్ అంటే 2 ఉంటాయి. ఏంది ఇవన్నీ? 1 2 3 4 5 ఏంది ఇన్ని ప్రోడక్ట్స్? ఏంది ఇవి? ఇది వచ్చేసి షాంపూ. షాంపూవా? ఇది వచ్చేసి కండిషనర్. అక్కి ఎంత పెట్టుకున్నావు అక్కి? ఇవన్నీ ఎంత అక్కి? ఇవి కాస్ట్ 700. మా ఈ పిల్ల చూడు మా డబ్బులన్నీ ఎట్టగా నూకుతా ఉందో. మా ఇది రేటు చూసావా? 400 ml మా 700 అంట మా రేటు. ఏం షాంపూలు మా ఇవి? ఏంది మా ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు? ఇది ఏంది? కండిషనర్ అంట. ఓ అమ్మ, ఇది కూడా 700. ఏంది మా ఇదేంది? అది లీవ్ ఇన్ కండిషనర్. ఓరే నాయన, 500 అంటే ఇది. 700 700 1400. 1400 ఒక 500 1900 ఎడకి. కండిషనర్ పెట్టావు కదా, మళ్ళీ హెయిర్ మాస్క్ ఏంది? 1900 ఒక 500 2400. ఇదేంది? ఇది కర్ల్ డిఫెండింగ్ జెల్, హెయిర్ జెల్. మా ఇది 375. ఎంత అయిందా? 2800. ఇవన్నీ కొంటే ఫ్రీగా వచ్చింది. అంత లేదు. అవును, చాలా పెద్దది ఇచ్చాడు. ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి 129 రూపీస్ ఇచ్చాడు. ఈ మాత్రం 3000 రూపాయల ప్రోడక్ట్సా? ఏందక్కి ఇవన్నీ? నేను కష్టపడి ఇట్ట సంపాదిస్తా ఉంటే నువ్వు ఇట్ట ఖర్చు పెడుతున్నా. ఏందో ఇదేంది? హెయిర్ మాస్క్. రైస్ వాటర్ అండ్ ఏంటిది? అండ్ ఇది యాంజలికా సీడ్ ఆయిల్. యాంజలికా ఇంగ్లీష్ ఏంట్రా? యాంజలికా సీడ్ ఆయిల్. యాంజలికా ఆయిల్ అంటే? యాంజలికా అంటే ఇప్పుడు నార్మల్ బాదం ఆయిల్ అయ్యేలాగా. అంటే ఏంటి అసలు అది? యాంజలికా అంటే ఏంటది? ఇదా? ఈ ఫ్లవర్సా? ఈ ఫ్లవర్స్ పేరు యాంజలికా? నీకు కూడా కరెక్ట్గా తెలీదా? నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు ఇవన్నీ హెయిర్ కర్ల్ చేసుకోవడానికా? టెంపరవరీ, అది కూడా పర్మనెంట్ కాదు ఇవి. మన హెయిర్ టెక్స్చర్ని బట్టి వాడాలి. చూడుమా ఎంత డబ్బులో చూడుమా. తిట్టుమా ఆ పిల్లని. 3000 పెట్టి 3000 రూపాయలు పెట్టి తలకి షాంపూ కండిషనర్లు అని తెప్పించింది మా పిల్ల. తిట్టుమా తిట్టుమా, బాగా తిట్టుమా. నువ్వు కనిపెట్టలేదు మా సరిగా. తిట్టు, బాగా తిట్టుమా. పోతే పోనీ మా ఫుల్గా విగ్గు పెట్టుకుంటుంది మా. తిట్టుమా. సిగ్గు లేకుండా మళ్ళీ మొహానికి చేయడం పెట్టుకుంటాం. అమ్మా, ఇప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత న్యూడిల్స్గా రాకపోతే హెయిరా?
వస్తే రాకపోతే వస్తే వస్తే ఏంది చెప్పు, రాకపోతే ఏంది చెప్తా. అది రాకపోతే వస్తే ఇవే ఇంకొకటి ఆర్డర్ పెట్టాలి. అబ్బా అంటే రోజు వాడుతూ ఉంటావా? ఎప్పుడైనా అకేషనల్గా వాడుకోవాలి ఇట్లాంటివి. ఎప్పుడు అదే నీ హెయిర్ లీవ్ చేయి. ఇప్పుడు ఎలా ఉందో నువ్వు వాడు, వాడిన తర్వాత లీవ్ చేయి. వెనక్కి తిరుగు. అబ్బా నాయన ఇదేంది జుట్టు ఇట్టుందా? ఆహా కనిపించట్లేదు అక్కి నీ హెయిర్. ఇట్రా కనిపించట్లేదు ఎందుకని? ఈ హెయిర్ అంటే నేను తంది కర్లీ హెయిర్ కాదనమాట, వేవీ వేవీ హెయిర్. ఇది కర్లీ హెయిర్ కాదు, ఇది వేవీగా ఉండే హెయిర్. ఇలా ఉంది, చూద్దాం. ఈ ఏమంటారు ఇవి? కర్ల్ డిఫెండింగ్ షాంపూ అండ్ కిట్ అంట ఇవి. చూద్దాం ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఎలా వస్తాయో ఏంటో చూద్దాం. అవేలే 3,000 రూపాయలు దేవుడా. తల షాంపూలకి 3,000 పెట్టింది మహాతల్లి. చూద్దాం. ముందు దీంతో షాంపూతో హెడ్ బాత్ చేసేయాలన్నమాట. దీని తర్వాత కండిషనర్ యూజ్ చేయాలన్నమాట, అంతే కదా? దీని తర్వాత కండిషనర్ యూజ్ చేస్తారు. దాని తర్వాత మాస్కా. కండిషనర్ వెంటనే మాస్క్ వేస్తారా? అదేంటది? దీని తర్వాత మాస్క్ వేస్తారు. తర్వాత ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత, అంటే ఈ మాస్క్ కూడా పెట్టిన తర్వాత హెయిర్ మొత్తం వాష్ చేసేయాలి. అంటే నేను కూడా మాస్క్ యూజ్ చేస్తాను కాబట్టి తెలుసు. ఇది కూడా పెట్టిన తర్వాత హెయిర్ టోటల్గా వాష్ చేసేసి అప్పుడు ఈ కండిషనర్ని అప్లై చేసి లీవ్ చేసేయాలి, డ్రై చేసేసుకోవాలి. కోమ్ కూడా చేయకూడదు అనుకుంటా. దీని తర్వాత దీని ముందు కోమ్ చేసేసి ఇది పెట్టుకో. అదే కోమ్, ఇది పెట్టిన తర్వాత కోమ్ చేయకూడదు కదా. ఇంకా కోమ్ చేస్తే ఆ వేవ్స్ పోతాయి, కర్ల్స్ పోతాయి. తర్వాత ఇది ఫిట్ చేసుకోవడానికా లైట్గా కర్ల్ వచ్చిన తర్వాత ఇది అప్లై చేసి వదిలేసుకుంటారు ఫైనల్గా కదా. చూద్దాం ఇవి ఒకసారి మరి హెయిర్ వాష్ చేసి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి చూద్దాం. నాకు ఒక వ్లాగ్ అన్నా వస్తుంది. నిజంగా పనిచేస్తే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే పాపం వాళ్ళకి యూజ్ అవుద్ది కదా. ఉంటారు నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కర్లీ హెయిర్ కావాలని. మరి హెడ్ బాత్ చేసి అవన్నీ కూడా అప్లై చేసిన తర్వాత తన హెయిర్ చూపిస్తున్నాను చూడండి. నేను కర్లీ హెయిర్ అంటే నేను ఏదో అనుకున్నాను, మరి అంత కర్లీగా రాలేదన్నమాట. ఇదిగోండి కొంచెం ఇలా వచ్చింది కర్లీ అంటే, అంతే. మరి నేను అనుకున్నంత కర్లీ అయితే రాలేదు. నేను అనుకున్నది వేరే ఇమాజినేషను, చూసేది వేరే ఇమాజినేషను. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఒక్కొక్కళ్ళది ఒక్కోలాంటి పిచ్ అన్నట్టు. మొన్నటి వరకేమో స్ట్రైట్నింగ్ హెయిర్ కావాలని చెప్పి కెరటిన్స్ చేయించింది అనమాట. ఇప్పుడేమో వేవీగా కావాలి, కర్ల్స్ కావాలని చెప్పి వేలు తగలబెట్టి ఈ షాంపూలు, కండిషనర్లు, ఈ మాస్కులు ఇవన్నీ తెప్పించింది. తనకి పైనంతా అయితే కొంచెం కర్ల్స్గానే వచ్చున్నాయి. చూడండి, నేను బాగా జూమ్లో చూపిస్తున్నాను చూడండి. పైనంతా అయితే కర్ల్స్ అయితే వచ్చున్నాయి. ఇది బాగానే వర్క్ చేసింది అనుకుంటున్నాను నేను. 3,000 పెట్టి తెప్పించావు దానికి. ఇక్కడంతా కర్లీగా ఉంది, ఇక్కడ స్ట్రైట్గా ఉంది. అంటే ఇదంతా నా కెరటిన్ హెయిర్ కాబట్టి ఇది కర్లీగా ఉంది. అంటే తను ఆల్రెడీ అంతకుముందు కెరటిన్ చేయించింది అనమాట హెయిర్కి. చూసారా, ఇదంతా కెరటిన్ హెయిర్ అనమాట. ఇక్కడ వరకు ఇంకా కెరటిన్ హెయిర్ ఉంది, కట్ చేపించిన. యాక్చువల్గా ఇది ఒరిజినల్ హెయిర్ అనమాట. ఇది ఇక్కడ వరకు ఇలాగా కర్ల్స్ అయితే వచ్చున్నాయి. ఇంకా పర్ఫెక్షన్ అనేది రాలా, ఇంకా డ్రై అయితే ఏమన్నా వస్తుందేమో తెలీదు. ఒకవేళ ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు ఏమైనా కావాలి అంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తానండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. లోపలైతే ఉన్నాయన్నమాట కర్ల్స్ అయితే, ఇవిగోండి లోపలంతా ఉన్నాయి.
అంటే ఈ కింద ఈ ఎడ్జెస్‌లో ఇంకా కెరటిన్ హెయిర్ ఉంది ఇక్కడ. ఈ కెరటిన్ హెయిర్ ఉన్నందువల్ల మనకి కింద కర్ల్స్ కనిపించట్ల. ఈ పై వరకే కర్ల్స్ కనిపిస్తున్నాయి. ఇదిగో కర్ల్స్. కర్ల్స్ అంటే వేవీగా ఉన్నాయి, కొంచెం వేవీ కర్ల్స్ లాగా. ఒకవేళ మీకు కావాలి అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ కనుక నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్‌లో ఈ ప్రోడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఇస్తానండి. ఇవి అమెజాన్ ప్రోడక్ట్స్ అన్నమాట. మీకు ఒకవేళ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్‌లోకి వెళ్ళి చెక్ చేయండి.